నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళలో డయాబెటీస్ కండిషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటే డయాబెటీస్‌ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు కదా అనే థాట్ అందరిలో ఉంటుంది. బట్ అంత బరువున్న వాళ్ళు ఒక్కసారిగా ఆ వెయిట్‌ని తగ్గించుకోవటం సాధ్యమవుతుందా? కేవలం ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తే నాకు బాడీ సహకరించటం లేదు, నేను చేయలేకపోతున్నాను. డైట్‌తో నేను కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. బట్ డయాబెటీస్ ఉండేవాళ్ళు డైట్ అనేది ఫాలో అవ్వగలుగుతారా? సో, ఇప్పుడు ప్రస్తుతం మనకి అందుబాటులోకి వస్తున్నటువంటి జీఎం డైట్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి, లేకపోతే కీటో డైట్స్ ఇట్లా వచ్చినటువంటి ఈ అనేక రకాల డైట్స్ డయాబెటీస్ వాళ్ళు ఫాలో అవ్వటానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అసలు అవ్వచ్చా? అవ్వకూడదా? ఈ టాపిక్ పై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మరుపల్లి చేతన్ రాజు గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు డయాబెటీస్ ఉండేవాళ్ళు చాలా వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఓవర్ వెయిట్. సో, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మా బాడీ అంతగా సహకరించట్లేదని కొంతమంది చెప్తారు. చాలా నీరసము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. సో, నర్వ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, ఎక్సర్సైజ్ చేయలేము అని అంటారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాకింగ్ చేయలేము అని అంటారు. అలాంటప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ డైట్. బట్ డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి, కీటో డైట్స్ గానీ ఇవి ఫాలో అవ్వటానికి వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అవ్వచ్చంటారా? అలా చేస్తే ఏవైనా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంది అంటే, ఏ డైట్ మీరు ఫాలో చేసినా, మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి తింటారు కదా, అది తినకపోతే మీ రోగాలు ఇంకా పెరుగుతాయి. ఓకే. యాక్సెప్టెడ్ ట్రూత్. ఎందుకంటే మన జీన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు మన భారతదేశంలో ఉంటున్నాం. మన పూర్వీకులు 10 తరాలు, 20 తరాలు, 100 తరాలు అందరూ ఇక్కడే ఉన్నారు కదా. అందరూ ఏం తింటుండే? రైస్ కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ. ఇవి వదిలేసి కినోవా తింటా, ఓట్స్ తింటా, సిరియల్స్ తింటా అంటే పని నడవదు. ఎందుకు? మన ఏదైతే కణాలు ఉంటాయి కదా, జీన్స్ ఉంటాయి కదా, దానికి అర్థం అరే అలవాటు అయ్యి ఉన్నాయి అవి అక్కడ వాతావరణ పరిస్థితికి తగ్గట్టుగా అవి. వాతావరణ పరిస్థితినే కాదు, వంశపరంగా అలవాటు ఉంది అవిటికి. అదే రాకపోతే ఏమైతుంది? మన జెనెటిక్ దాంట్లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సెల్యులర్ లెవెల్లో కాదు, ప్రోటీన్ లెవెల్లో. మళ్ళా మన మైండ్ కి కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క వారం రైస్ మనిషి మానేసిండు అనుకోండి, 8వ రోజు రైస్ తినాలి ఇట్లా వస్తుంది. ఆ రోజు 15 రోజులది రైస్ తినేస్తాడు. అయితే ఏంది, మన బాడీకి ఏదైతే వాంట్ ఉంది కదా, అది ఇచ్చుకుంటా, మన మైండ్ మాట వినుకుంటా, దానికి జర చదువుకో అని చెప్పేసి మనం మన బండి నడిపిస్తే మనకు రోగం కంట్రోల్లోనే ఉంటుంది, తగ్గుతుంది కూడా. ఎట్లా? ఇప్పుడు మీరు అన్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, దాని తర్వాత పావ్లో డైట్ చేస్తారు, మళ్ళీ ఓ-మ్యాడ్ డైట్ ఇప్పుడు కొత్తది ఫుల్ ట్రెండింగ్లో డైట్ ఉంది. ఓ-మ్యాడ్ అంటే ఏంది? 1 meal a day. 1 meal a day డైట్ అంటే 24 గంటల్లో ఒక పూటనే తినాలి. ఆ డైట్ నడుస్తుంది ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక కొత్త సాల్ట్ వచ్చింది, బ్రాండ్ నేమ్ ఇప్పుడు చాలా సెలబ్స్ కూడా వాడుతున్నారు అనేసి వస్తుంది. అది తీసుకుంటే మనకు వెయిట్ తగ్గుతుంది. అది తినకుండా చేస్తాడంట మనిషికి. అది కూడా నడుస్తుంది. చాలా సెలబ్స్ కూడా ఓపెన్గా చెప్తున్నారు, అవును మేము ఇది తీసుకున్నాం అనేసి. అది కూడా దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా. దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నప్పుడు మనం మొత్తం కార్బోహైడ్రేట్ కట్ చేసేసినాం అనుకోండి, ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటున్నాం అనుకోండి, గుడ్ ఫ్యాటే తీసుకుంటున్నాం, ఏమవుతుంది? కార్బోహైడ్రేట్ పోవట్లేదు బాడీలో. బాడీ కన్ఫ్యూజ్ కాదా? మన కార్బోహైడ్రేట్ డైటే కదా మనది. బంద్ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయమని చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తే ఆ మనిషి ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతున్నా. ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే మనం ఏం చెప్తాం? మేము చెప్పేటట్టు మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది? జొన్నలు, రాగులు, కొర్రలు, ఇవి ఒక పూట ఇది తీసుకోండి, ఇంకో పూట రైస్ తీసుకోండి. కుక్కర్లో వండుకోకండి, మీరు గిన్నెలో వండుకోండి. అంటే గంజి కాచేసేయాలి. మళ్ళీ దాని తర్వాత ఒక అరగంట నానబెట్టాలి రైస్ ఉడికే ముందు. ఆ వాటర్ కూడా కాచేసేయాలి. గతంలో అలానే చేసేవాళ్ళు. అట్లనే చేసేవాళ్ళు. అరే మీరు గంజి పడేస్తున్నారు, కార్బోహైడ్రేట్ పోతుంది, ఏముంటది ఇంకా అనేసి కుక్కర్లు అమ్మడం స్టార్ట్ చేసి. అయితే అది మళ్ళా పాత పద్ధతులకి పోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే, బిల్డింగ్లో మీది 2nd ఫ్లోర్లో ఫ్లాట్ ఉంది, 1st ఫ్లోర్లో ఫ్లాట్ ఉంది, మెట్లు దిగండి, మెట్లు ఎక్కండి, అవునా కాదా? అంతైతే చేయవచ్చు కదా మనం.
ఇప్పుడు మీరేమంటారు, అరే ఆర్థరైటిస్ ఉంటే మెట్లు దిగద్దు, మెట్లు ఎక్కొద్దు అనేసి చెప్తారు కదా అనేసి ఆ డౌట్ వస్తుంది కదా మీకు. ఒక 10-15 ఏండ్లు క్రితం మెట్లు ఎక్కితే ఆర్థరైటిస్ కి మంచిది అనేసి ఉండే. అవును, ఇప్పుడు దాన్ని రివర్స్ లో చెప్తున్నా. అంటే మెడికల్ సైన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంది, ఏది మంచిది ఏది మంచిది కాదు అనేసి. అవునా కదా? మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చిన్న చిన్న వాటిల్లో ఫిజికల్ యాక్టివిటీ వెతకండి. ఫోన్ మాట్లాడతారు మీ పిల్లలతోటి, అరే మా కూతురు ఇప్పుడు అమెరికాలో ఉంటుంది, రోజు 2 గంటలు ఫోన్ మాట్లాడతా నేను. వాకింగ్ చేసుకుంటా ఫోన్ మాట్లాడండి, 2 గంటలు ఏంది 3 గంటలు కూడా మాట్లాడండి. వాకింగ్ అయిపోతే అర్థం కూడా కాదు. అవునా కదా? మళ్ళీ డైట్ కూడా కొద్దిగా మార్చినాం, అది కొద్దిగా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. మోకాలు నొప్పులు బై ఛాన్స్ చాలా సివియర్ ఉన్నాయి అనుకోండి, హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి, మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. మీకు కొద్దిగా రిలీఫ్ వచ్చినాక ఫోన్లో మాట్లాడుకుంటా వాకింగ్ ఇట్లా స్వైపింగ్ చేస్తారు కదా రీళ్ళు, అది కూడా 2 గంటలు చూస్తారు. అది కూడా స్వైపింగ్ ఏదైతే పని చేస్తున్నారు మీరు బ్రెడ్ మీద బటర్ పెట్టినట్టు, అది మీరు వాక్ చేసుకుంటా చేయండి. అరే మాకు జాగా లేదు, మాకు ఇంట్లో కింద స్పేస్ లేదు అంటే, మీ హాలే 20x20 అయితే ఉంటుంది కదా, ఆ హాల్లోనే వాకింగ్ చేయండి. అట్లా కూడా మీరు క్యాలరీలు బర్న్ చేయవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ అయితే చేయాలి. ఈ డైట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డైట్స్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అంటారా, లేకపోతే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఏమైనా డౌన్ అయిపోతాయా? కీటో డయట్ ఫాలో చేసి వాళ్ళు కిడ్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓమాట్ డైట్ చేసి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒబేస్ ఉన్నారు. ఎందుకున్నారు ఒబేస్? మీకు ఎంత అవసరం ఉంది దానికన్నా ఎక్కువ తిన్నారు కాబట్టి ఒబేస్ ఉన్నారు కదా. సరే, రోగాలు వల్ల కూడా అవుతారు, థైరాయిడ్ వల్ల అవుతారు, పీసీఓడి వల్ల అవుతారు. సరే, బాటమ్ లైన్ ఏముంటది, ఎంత అవసరం దానికన్నా ఎక్కువ వేసిన నేను లోపలికి, అందుకే బరువు అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ ఉంది, దాంట్లో 5 బుక్కులు పడతాయి, మనం 50 బుక్కులు వేస్తే ఏమైతుంది, బరువు అయిపోతుంది, ఎత్తనికి రాదు. అవునా కదా? అంతే, ఆ బరువు తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. దానికి సగం తింటే సగం క్యాలరీలు పోయినాయి. అంటే మాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, ఆకలిని మేము ఇగ్నోర్ చేయలేకపోతున్నాము, ఆ క్రేవింగ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఏం తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అని? ఏం తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేసే పని ఏంటంటే మీరు టైంకి తినాలి. ఎంతోమంది డయాబెటిక్స్ కంప్లైంట్ చేస్తారు, ఒకవేళ టైం దాటిందంటే నేను తింటూనే ఉంటా, నా ఆకలి మొత్తం సఫైస్ కాదు, నాకు అర్థం కూడా కాదు, కడుపు నిండిపోయింది అనేసి కంప్లైంట్ చేస్తారు. దాంట్లో కూడా ఎక్కువ క్యాలరీలు పోతాయి. వాళ్ళకి టైంకి తినాలి, ఇంట్లో వండుకొని తినాలి, ఎక్కువ నూనె వేసుకోవద్దు వండుకునేటప్పుడు, ఫ్రై కర్రీలు అవి ఇవి తినొద్దు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే మనకు అర్థం అవుతుంది ఏది హెల్దీ ఏది హెల్దీ కాదు. అది మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని అదే వండుకోవాలి. అంటే ఇప్పుడు మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, ఎందుకనంటే దాన్ని అరుగుదల అనేది నెమ్మదిగా అరగడం అనేది స్టార్ట్ అవుతుందని. సో మరి డయాబెటీస్ ఉండే వాళ్ళు అందరూ కూడా మిల్లెట్స్ తీసుకోవడం సాధ్యం అవుతుందా? డయాబెటీస్తో పాటు ఇప్పుడు థైరాయిడ్ లాంటివి కూడా ఉన్నాయి అనుకోండి, అదర్ కాంప్లికేషన్స్, వాళ్ళు తీసుకోవచ్చు అంటారా మిల్లెట్స్ లాంటివి? మిల్లెట్స్ తినొచ్చు, నో ప్రాబ్లం. రాగులతోటి దోశలు తయారవుతాయి, కొర్రలతోటి ఇడ్లీలు తయారవుతాయి, దోశలు తయారవుతాయి, ఉప్మా కూడా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత జొన్నతోటి గట్క తయారవుతుంది, మళ్ళీ రొట్టె తయారవుతుంది, మళ్ళీ ఇంకా ఏమేమో వెరైటీ చేసుకుంటున్నారు. అయితే దానికి కూడా టేస్ట్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ పోతుంది. ఒక పూట చూడండి, మొత్తానికి రైస్ మానేస్తే కూడా నేను చెప్పిన కదా రివోల్ట్ చేస్తుంది బాడీ, మధ్యాహ్నం రైస్ తినండి. ఇంకోటి, ఒక్క పూట కుదిరితే ఓన్లీ సాలడ్స్ పెట్టుకోండి. సో అలా సాలడ్స్ తీసుకొని ఆ తర్వాత మీరు అన్నట్టుగా రైస్ తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఒక పూట చేయండి. అట్లా మీరు ఒక కీరా తినేసారు అనుకోండి, ఇంకా ఏడుంటుంది జాగా, ఉండదు కదా, రైస్ తినండి. లేకపోతే రైస్ వండుకునేటప్పుడు దాంట్లో అంతే క్వాంటిటీ వెజిటేబుల్స్ వేసుకోండి, అది కూడా క్వాంటిటీ తగ్గించేసుకొని వెజిటేబుల్ క్వాంటిటీ పెంచేస్తాం, దాంట్లో కూడా కడుపు నిండిపోతుంది, కడుపు నిండా అప్పుడు మీరు తినొచ్చు. అట్లా కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత తినాలనిపిస్తే దానికి సగమే తినడం బెటర్. ఫిజికల్ యాక్టివిటీ ఎట్లనో ఏదో రూపంలో పెంచుతూనే ఉండాలి. సో మరి దీనికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? నేను మంచి హోమ్ రెమెడీ చెప్తాను షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండడానికి. షుగర్ బాదాం అనేసి, బాదాం విన్నారా మీరు? నార్మల్ బాదామే తెలుసు కదా. ఇప్పుడు ఒక బాదాం వస్తుంది, షుగర్ బాదామే పేరు, దాని పేరు షుగర్ బాదాం అని సెర్చ్ చేయండి, బాదాం వస్తుంది, అది ఆర్డర్ చేసుకోండి. రోజుకి మీకు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తినండి. ఒక్కటే బాదాం మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. లేదంటే మీరు ఇన్సులిన్ మీద ఉన్నారు అనుకోండి, మార్నింగ్ 2 నైట్ 2, మీకు ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది.
షుగర్ వ్యాధి కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు మొత్తం నాకు షుగర్ వ్యాధి తగ్గాలి అంటే మీరు ఏం చేయండి అంటే హోమియోపతి మందులు వాడండి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వస్తారు అండ్ కొందరికి 6 నెలల్లో తగ్గుతుంది, కొందరికి 2 నెలల్లో తగ్గుతుంది, డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఇంటి చిట్కాలు ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.